హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఒక విషయం ఏంటంటే, మీకు ఈ స్టోరీ ఎలా అర్థమవుతుందో నాకు తెలియట్లేదు. కొందరు లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు ఓకే. చాలామంది చూసి ఊరికనే వెళ్ళిపోతున్నారు. అట్లీస్ట్ ఒక లైక్ అన్నా చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు స్టోరీ కొంచెం చిన్నగా ఉండబోతుంది. ఫస్టే చెప్తున్నా. ఓకే, ఇంకా స్టోరీలోకి వెళ్తే, పొద్దున అలానే చూశాడు, ఇంతకు ముందు అలానే చూశాడు. అసలు ఏం జరిగి ఉంటుంది? నేనేమైనా తప్పు చేశానా అని తనలో తానే అనుకుంటూ ఇంటి తలుపు తీస్తుంది మాలిక. కానీ ఆమె డోర్ని తాకగానే తలుపు ఇంకా క్లోజ్ చేసే ఉందని అర్థం అవ్వడంతో, నందిని ఇంకా రాలేదా? కానీ దాని ఎగ్జామ్ మధ్యాహ్నమే కంప్లీట్ అవుతుందని చెప్పింది. మరి అది ఇంకా ఎందుకు ఇంటికి రాలేదు అనుకుంటూ తన బ్యాగ్లోని తాళం చెవిని తీసి డోర్ ఓపెన్ చేస్తుంది. సమయం గడుస్తూ వెళ్ళింది. గడియారంలో 6 దగ్గర నుండి 7ను చేరింది చిన్నముళ్ళు. అప్పటికే ఇంటి పని అంతా కంప్లీట్ చేసింది మాలిక. అయినా కానీ నందిని ఇంకా రాలేదు. హాల్లోని వస్తువు సర్దుతూ, ఎటు వెళ్ళుంటుంది? టైం 7 అవుతుంది, ఎక్కడుంది అని కిటికీలో నుండి బయటకు చూస్తుంది. మెల్లగా కమ్ముకుంటున్న చీకటి కనిపిస్తుంది. దానిని చూడగానే మాలికలో చిన్నగా భయం మొదలవుతుంది. అదే భయంతో, ఎప్పుడు కాలేజ్ అయిపోగానే ఇంటికి వచ్చేది, ఈరోజు ఇంత టైం అవుతుంది అని నందినికి కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అయింది. 30 సెకండ్ల తర్వాత కట్ అయింది. మళ్ళీ డయల్ చేస్తూ, అసలు ఎక్కడుంది? కనీసం రావడానికి లేట్ అవుతుందని కూడా చెప్పలేదు అని చిన్నగా తిట్టుకుంటుంది. ఈసారి కూడా ఫోన్ రింగ్ అవుతుంది, కానీ నో ఆన్సర్. 2 సార్లు లిఫ్ట్ చేయకపోయేసరికి ఆమెలోని చిరాకు భయంగా రూపాంతరం చెందింది. మళ్ళీ కాల్ చేస్తూ, ఓ ఎక్కడున్నావు నందిని, కాల్ లిఫ్ట్ చేయి అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఫలితం మాత్రం మారదు. భయంగా ఉన్నా కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, ఇంకొంత టైం చూద్దాం అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. వంట చేయడం కూడా పూర్తయింది, కానీ నందిని జాడలేదు. ఇక మాలికలో కంగారు మొదలైంది. ఎందుకంటే నందిని ఎటు వెళ్ళునా కానీ 6 దాటేలోపు ఇంటికి వచ్చేది. కానీ ఈరోజు 8 అవుతున్నా కానీ ఆమె వైపు నుండి ఎలాంటి ఇన్ఫో రాలేదు. అదే ఆందోళనతో ఆమె మళ్ళీ కాల్ చేసింది, కానీ రిజల్ట్ అదే కంగారుతో బయటకు వచ్చింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగింది, కానీ ప్రతి ఒక్కరూ నందిని కనిపించలేదనే సమాధానం ఇస్తున్నారు. ఇక మాలికలోని కంగారు రెట్టింపైంది. అదే భయంతో, నందిని ఎక్కడున్నావు అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆమెకు తరుణ్ గుర్తుకు రావడంతో, ఒకసారి తరుణ్ కాల్ చేస్తా, బహుశా అతని దగ్గర ఉందేమో అనుకుంటూ నిన్న తీసుకున్న తరుణ్ నెంబర్కి డయల్ చేస్తుంది. తరుణ్ కాల్ లిఫ్ట్ చేస్తూ, హలో అని అంటాడు. మాలిక కంగారుగా, తరుణ్, నేను మాలిక అని అనగానే ఆమెను గుర్తుపడతాడు తరుణ్. చెప్పండి అని కొంచెం మర్యాదగా అంటాడు. మాలిక చిన్న స్వరంతో, నందిని నీ దగ్గరుందా అని అడుగుతుంది. అతను కొంచెం అయోమయంగా, నా దగ్గరుందా అంటే నాకు అర్థం కాలేదు అని గంభీరమైన స్వరంతో ప్రశ్నిస్తూ జవాబిస్తాడు. వెంటనే విషయం వివరిస్తుంది మాలిక. ఇప్పటి వరకు ఇంటికి రాలేదు, నాకెందుకు భయంగా ఉంది. ఓసారి మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడైనా ఉందేమో కనుక్కుంటావా అని అంటుంది మాలిక. ఆమె మాటల్లో బాధ, భయం రెండు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఆమెను కూల్ చేస్తూ, మీరేం టెన్షన్ పడకండి, నేను కనుక్కుంటా అని కాల్ కట్ చేస్తాడు. మాలిక కాల్ కట్ చేసి నందిని ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేస్తాడు. బట్ అందరూ నందిని గురించి తెలియదనే చెప్తారు. చివరికి ఫోన్ కట్ చేస్తూ, అసలు ఎక్కడున్నావు నందిని, ఏమైపోయావు అని కార్ కీస్ పట్టుకొని రూమ్ నుండి బయటకు వస్తాడు తరుణ్. ఏమైందిరా, ఎందుకు అలా ఉన్నావు అని హేమంత్ పక్కన కూర్చుంటూ అడిగాడు ధనుష్. హేమంత్ తన హావభావాలను మార్చుతూ, నాకేమైందిరా, నేను బాగానే ఉన్నా, ఐఆమ్ ఫైన్ అని సమాధానమిస్తాడు. ధనుష్ చిన్నగా నవ్వుతూ, రే, నేను నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నా, నువ్వు ఏ నిమిషంలో ఎలా ఉంటావో నీకంటే బాగా నాకే తెలుసు. సో నా ముందు కవర్ చేయకుండా మ్యాటర్ ఏంటో చెప్పు అని హేమంత్ ముఖాన్ని తన వైపు తిప్పుకుంటాడు ధనుష్. ధనుష్ అన్న మాట వాస్తవం. ఎందుకంటే హేమంత్ అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత
తన వాళ్ళే అతన్ని వదిలేసి ఎవరి దారు వాళ్ళు చూసుకున్నారు. కానీ సుభద్ర మరియు ధనుష్ మాత్రం హేమంత్ గురించి ఆలోచించి వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ వెళ్ళలేదు. అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతనికి తోడుగా ఉన్నారు. అతని జీవితంలో జరిగిన ప్రతి ముఖ్యమైన సంఘటనలో ఈ ఇద్దరి నీడలు ఉన్నాయి. అందుకే హేమంత్ గురించి ఈ ఇద్దరికీ తెలిసినంతగా బహుశా జగదీశ్వరికి కూడా తెలియదు. నిజంగా ఏం లేదురా. ఇప్పటివరకు ఎప్పుడైనా ఏదైనా నీ నుండి దాచానారా? నువ్వే చెప్పు అని అంటాడు హేమంత్. ధనుష్ అక్కడి నుండి లేచి, లేదు, ఇప్పటి వరకు దాయలేదు, ఇక మీద కూడా దాయవని అనుకుంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతున్న ధనుష్ని చూస్తూ ఐఎమ్ సారీ రా అని మనసులో అనుకుంటాడు హేమంత్.